ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 నుంచి 40 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ సందర్భంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఆయనను శోధించాలని ప్రశ్న అడుగుతున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రభుని ప్రశ్నిస్తా ఉన్నాడు. చాలా మంది యేసుప్రభు వారిని ప్రశ్నలు వేస్తా ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు. అలాగునే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ప్రభువారిని శోధించి అడుగుదాం, ఏం చెప్తాడో ఈయన, ఆజ్ఞలన్నిట్లో ఏది ముఖ్యమైంది, ముఖ్యమైన ఆజ్ఞలు చెప్పు అని ప్రభువారిని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా కుదించి చెప్తా ఉన్నారు కదండి. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, పొరుగు వారిని ఏది ఆశించొద్దు, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, ఆయననే స్తుతించాలి, ఆరాధించాలి, ఆయననే సేవించాలి కదండి, తల్లిదండ్రులను సన్మానించాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇలాంటి 10 ఆజ్ఞలను ప్రభువారు కుదించి 2 ఆజ్ఞలుగా చెప్తా ఉన్నారు. మోషే 10 ఆజ్ఞలు ఇచ్చినారు, యేసు ప్రభువారు దాన్ని 2 ఆజ్ఞలుగా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఒక మాటలు విన్న జనాలు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు కదండి. ప్రభు చెప్పే జవాబులు ఏమండి, వాక్యాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాడు కానీ అవి నిత్య జీవమును గురించిన నిరీక్షణను కలిగిస్తా ఉన్నాయి. ప్రజల గుండెల్లో ఒక వెలుగును ప్రకాశింపజేస్తా ఉన్నాయి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఉన్నాయండి. ధర్మశాస్త్రంలో ఇంకెన్నో ఆచారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటే ఆజ్ఞ కింద చెప్తా ఉన్నారు. నీ దేవుణ్ణి ప్రేమించు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించు, ప్రేమించు, ఆయన మార్గంలో నడుచుకో కదండి. నీ మనసు ఎక్కడుంది, నీ హృదయం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నువ్వు దేవునికి సమర్పించుకున్నావా, ప్రార్థనలో ఉన్నావా, ప్రభు మార్గంలో నడుస్తున్నావా? దేవుని ప్రేమిస్తే నువ్వు మందిరానికి వెళ్తావు, దేవుని ప్రేమిస్తే ఆయన సేవ చేస్తావు, దేవుని ప్రేమిస్తే ఆయనను స్తుతిస్తావు, ఆయనను ఆరాధిస్తావు అని ప్రభు చెప్తా ఉన్నారు. 2వ ఆజ్ఞ సేమ్ ఇలాంటిదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, మంచి మనస్సాక్షితో నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. నీ పొరుగు వానికి సహాయం చెయ్యి. నువ్వు ప్రేమించే పొరుగు వానికి నువ్వు హాని చేయవు, నరహత్య చేయవు, దొంగతనం చేయవు, వ్యభిచరించవు, అతన్ని ప్రేమ కలిగి జీవిస్తావు. 2వ ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు వారిని నీవు ప్రేమించు. నీ తోటి పక్కన ఉన్నారు కదండి, నీ ఇంటి పక్కన ఉన్నారు కదండి, నీకు తెలిసిన వారు ఉన్నారు కదండి, వారందరినీ ప్రేమించు. హల్లెలూయా. వారికి హాని చేయొద్దు, వారిని మోసం చేయొద్దు, సత్యం మాట్లాడు, నీతిగా జీవించు. యేసుప్రభు వారు చెప్పి జనాలకు ఈ మాటలను బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. యేసుప్రభు వారి మాటలు అద్భుతమైన మాటలు, 2 ఆజ్ఞలుగా ఆయన కుదించినాడు. ఈరోజు